మీకు శుభోదయం. మీలో ప్రతి ఒక్కరికి చాలా సంతోషకరమైన ఈస్టర్. ప్రభు యొక్క పునరుత్థానమును సంస్మరణ చేసుకుంటూ ఆయనను కొనియాడే అతి గొప్ప దినములలో ఇది ఒక దినము. ఇది ప్రపంచ చరిత్రలోనే అత్యంత గొప్ప దినములలో ఒకటై ఉన్నది. ఇది పునరుత్థానమై ఉన్నది. ఈ గొప్ప దినమును బట్టి ఈ ఉదయమున ఇక్కడ ఉండుట మనకు ఎంతో సంతోషముగా ఉన్నది. సూర్యుడు ఉదయించుటను చూచుట మరియు పుష్పములు భూమిలో నుండి పైకి వచ్చుట సమస్తము ఈస్టర్ను గూర్చి మాట్లాడుచున్నది. ఇప్పుడు ఒక్క నిమిషము మన తలలను వంచుదాము. తండ్రివైన దేవా, నీ సన్నిధిలోనికి మేము వచ్చాము. ఈ ఉదయమున నీవు కొంచెము అధికమైన దీవెనను పరలోకము నుండి మాకు ఇవ్వాలని ఎదురు చూస్తున్నాము. మా సొంత ఆత్మలలో ఈస్టర్ యొక్క ఒక చిన్న స్పర్శ. మేము ఈ స్థలమును విడిచిపెట్టినప్పుడు ఎమ్మాయి నుండి వచ్చిన వారు చెప్పినట్లుగా మేమును చెప్పుదుముగాక. ఆయన సన్నిధిని బట్టి మన హృదయములో మనలో మండలేదా? ఏలయనగా ఆయన నామములో ఆయన మహిమ కొరకు మేము అడుగుచున్నాము. ఆమేన్. ఆ చివరి పుస్తకములో పరిశుద్ధ మత్తయి సువార్త 28వ అధ్యాయము 7వ వచనం. ఈ సేవలో మనము ముందుకు వెళ్ళుచుండగా నేను ఒక అంశము కొరకు చదవగోరుదును. త్వరగా వెళ్లి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో, ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు. అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో, మీతో చెప్పితినెను. There has been many great commissions given to man, and the peoples of this earth. ఈ భూమి మీద ఉన్న ప్రజలకు మరియు మనిషికి ఎన్నో గొప్ప అధికార నియామకములు ఇవ్వబడినవి. కానీ దీని అంత గొప్ప అధికార నియామకము అక్కడ లేదు. అదే, ఆయన మృతుల్లో నుండి లేచియున్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇది ఒక గొప్ప అధికార నియామకమై ఉన్నది. ఇది ఇవ్వబడే ఒకే మార్గము. మొదట అక్కడ ఒక గొప్ప విజయం ఉన్నది. మన దినములలో, గతించిన దినములలో మరియు ఈ గొప్ప ప్రపంచ చరిత్రలో విశాలమైన యుద్ధ పొలములలో మనుషులున్నారు. అక్కడ అనేక మంది జయశాలురున్నారు. ఎన్నో గొప్ప కార్యములు మానవాళి కొరకు జరిగించబడి ఉన్నవి. ఉదాహరణకు, ఈ ఉదయమున నేను వస్తూ పెందలకడ లేచి ఆలోచిస్తున్నాను మరియు ఎక్కువ చదువుటకు నాకు సమయం లేదు. కారణము, గత రాత్రి ఏ భాగమో నాకు తెలియదు మరియు ఈ రోజు ఏమిటో అది పరిచర్యలో సంఘ కాపరికి మరియు నా మధ్య ఉన్నది. కాని నేను దారిగుండా వస్తూ నేను ఎరిగిన ఈ శ్రేష్టమైన దినమును గూర్చి ఒక వర్తమానమును ప్రజలకు ఇవ్వాలని నేను తలంచి ఉన్నాను. నేను దీనిని గూర్చి ఆలోచించాను. వెళ్లి ఆయన శిష్యులతో చెప్పండి. ఇప్పుడు ఆయన శిష్యులు అనగా ఆయనను వెంబడించువారు. ఒక శిష్యుడు అనగా ఒక వెంబడించువాడు. అప్పుడు నేను ఈ అంశమును గురించి ఆలోచించాను. గొప్ప బలిష్ఠుడైన జయశాలి మానవ జీవితమును మరింత మెరుగు చేయుటకు వారు ఎలాంటి గొప్ప కార్యములు చేసి ఉన్నారో, ఈ ప్రపంచములో ఎంతమంది జయశాలులను కలిగి ఉన్నామో వారిని గూర్చి ఆలోచించుచున్నాను. ఆ వెనుక అతని దినమున ఉన్న గొప్ప నెపోలియన్ గూర్చి నేను తలంచుచుంటిని. ఎలాగో అతడు ఒక ఫ్రెంచి వాడు, ఖచ్చితముగా కాదు, కాని అతడు తన మనస్సులో ఒక దానిని కలిగి ఉండెను. మొదట అతడు ఫ్రాన్సును హేయముగా ఎంచాడు. అతడు వారిని ప్రేమించలేదు. అతడు ద్వీపముల నుండి వచ్చాడు. కాని అతని హృదయంలో ఒక ఆలోచన ఉన్నది. అదేమనగా, ఒక దినమున అతడు జయిస్తాడని. అతడు వీటిని మనస్సులో కలిగి ఉన్న కారణమేమనగా, అతడు దానిపై ముందుకు పనిచేయుటకు ఒక దానిని కలిగి ఉండవలసి ఉండెను. ప్రతి మనిషికి నీవు ఒక పని చేయుటకు ముందు నీవు ఒక ఉద్దేశమును కలిగి ఉండవలసి ఉన్నది. ఒక ప్రత్యామ్నాయము, ఏదో ఒక దాని మీద నీవు పనిచేయుట, ఒక ఉద్దేశము కొరకు ఒక దాని ద్వారా పనిచేయుట. మనందరము ఎరిగి ఉన్నట్లుగా హిట్లర్ యొక్క చరిత్రను తీసుకుందాము. లేక హిట్లర్ కాదు, కాని నెపోలియన్. అదేమనగా, అతడు చంద్రుడి ద్వారా, నక్షత్రములు మారుట ద్వారా ప్రయాణం చేసేవాడు.
అతడు ఎదురు చూస్తూ ఆ మార్గములో పనిచేశాడు. కారణమేమనగా అతడు ఒకసారి అలాగున చేసినప్పుడు అతడు ఒక విజయం పొందాడు. మరియు అతడు ఫ్రాన్స్లోనికి వచ్చి అతడు ఒక గొప్ప యుద్ధవీరుడయ్యాడు. అతనితో సమ్మతించనందువల్ల అతడు అనేక మంది మనుషులను చంపాడు. అతనికి వ్యతిరేకముగా ఉన్న దేనినైనా అతని మొత్తము దేశమును శుభ్రం చేశాడు. అతడు దానిని సంపూర్ణముగా తుడిచివేశాడు. అతడు ఆ మార్గములో దానిని కలిగి ఉండవలసి ఉండెను. అతడు ఆ మార్గములో దానిని కలిగి ఉండకపోతే అక్కడ ఏదో ఎల్లవేళలా అతనికి వ్యతిరేకముగా ఉంటుంది. మరియు అతడు కలిగి ఉన్న గొప్ప ప్రణాళికను అతడు మనసులో కలిగి ఉండెను. అలాగు కాని యెడల అతని సొంత జీవితమే మరణపాశములో ఉంటుంది. కాబట్టి అతని పూర్తి రాజ్యము ఉండవలసినంత పరిపూర్ణముగా అతడు ఎంత పరిపూర్ణముగా పొందగలడో అంత పరిపూర్ణముగా దానిని పొందాలి. నేను ఆలోచించుచున్నా ఈ గొప్ప జయశాలిని గూర్చి. ఇప్పుడు దీనిలో మీరు నన్ను వెంబడించుచున్నారు. అతని రాజ్యములో ఉన్న సమస్తము అతని కొరకై తప్పక ఉండాలి. అది తప్పక హృదయము, ఆత్మ, శరీరము అతని కొరకై అయి ఉండాలి. అక్కడ ఏదియో అతనికి వ్యతిరేకముగా ఉండరాదు. అతనికి వ్యతిరేకముగా ఉన్న దేనినైనా అతడు రద్దు చేస్తాడు. సమస్తము పరిపూర్ణముగా అతని కొరకే ఉండాలి. మరియు అప్పుడు నెపోలియన్ అతడు ఆయుధములను, ఫిరంగులను, తుపాకులను, ఖడ్గములను, తుపాకులతో హతమార్చే వారిని తీసుకున్నాడు. ప్రపంచమును జయించాలనే ఈ ఒక్క తలంపుతో అతడు ముందుకు సాగాడు. అతడు 33వ ఏట దానిని ఆచరణాత్మకముగా చేశాడు. అతడు ఒక యవ్వనస్తునిగా ఉన్నప్పుడు అతడు మద్యపానమును నిషేధించాడు. మరియు అతని గొప్ప పేరు ప్రఖ్యాతులు అతనిని ఎంతో స్వీయ శైల గలవానిగా చేసినవి. అది అతని నరముల మీద పడింది. చివరకు 33వ ఏట అతడు ఒక త్రాగుబోతుగా చనిపోయాడు. అతని ఖ్యాతితో అతడు నిలబడలేకపోయాడు. నేను ఒక మనిషిని గురించి ఆలోచించినప్పుడు అతడు 33వ ఏట ప్రపంచమును జయించి ఒక త్రాగుబోతుగా చనిపోయాడు. అతని పేరు ప్రఖ్యాతులను బట్టి అతడు ఏ సిద్ధాంతము కొరకు పోరాడుచున్నాడో దానినే పోగొట్టుకున్నాడు. అతడు ఒక రకమైన మాదిరి లేక ఒక మాదిరి లేక మాదిరి కాదు, కానీ అతడు ఒక దెయ్యము యొక్క సాధనమై ఉన్నాడని నేనంటాను. ప్రపంచమును ఓడించుటకు ప్రయత్నించి 33వ ఏట అతడు ఓడిపోయాడు. కానీ నేను మాట్లాడుచున్న ఈ గొప్ప బలిష్ఠుడైన జయశాలి 33వ ఏట భూమి మీద ఉన్న సమస్తమును, పాతాళమును జయించాడు. 33వ ఏట ఆయన ఒక గొప్ప బలిష్ఠుడైన జయశాలి. యుద్ధ పొలములో పోరాడిన గొప్ప యుద్ధమును గూర్చి నేను ఆలోచిస్తున్నాను. నెపోలియన్తో మనము ముగిస్తామని నాకు తెలుసు. అదేమనగా అతడు వాటర్లూ నొద్ద అతని అంతమునకు వచ్చాడు. ఆ రథముల యొక్క శిథిలముల నుండి తయారు చేయబడిన అనుకరణలను, రౌతులను, మనుషులను ఎలా యుద్ధ భూమిలో ఇంచియున్నారో ఈ మధ్యనే వాటిని చూసి ఆధిక్యత నాకు కలిగింది. ఆ రథములు గుట్టగా వేయబడి ఉన్నవి. చక్రములు విరిగిపోయి తిన్నగా ఆ మైదానములలో ఈ గొప్ప ప్రదర్శన తయారు చేయబడినది. ఎంత విరుద్ధముగా ఉన్నది! ఆ మనిషిని 33వ ఏట గమనిస్తే అతని గొప్ప యుద్ధము మరియు జయము అతని జ్ఞాపక చిహ్నము యొద్ద ఎంచబడినది. ఎంత అపకీర్తిగా ఉన్నది! తరువాత యెరూషలేమునికి వెళ్లి గొప్ప బలిష్ఠుడైన జయశాలి యొక్క జ్ఞాపక చిహ్నమైన ఒక ఖాళీ సమాధి వైపు చూచుట. ఎలాగైనా మరొకటి అక్కడ జయించుటలో మరొకటి ఉన్నది. మనము దేనిని గూర్చి అయినా పోరాడుతున్నట్లయితే, ఒక వ్యాధి మన శరీరములో ఉన్నట్లయితే మరియు జీవ మరణముల మధ్య మనము పోరాడుచున్నట్లయితే అది జయించబడుటను చూసినప్పుడు అది ఎలాంటి ఒక విజయము! మనము ఒక పెద్ద దుర అలవాటుపై పోరాడుచున్నప్పుడు లేక ఏదో మనలను చిక్కులలో పెట్టుచున్న గొప్పది మనము చివరగా దానిని జయించినప్పుడు గొప్ప జెండాలు ఊపబడతాయి. మన లోపల అది ఎలాంటి భావమును కలిగిస్తుంది! ఏలయనగా మనము అప్పుడు ఒక జయశాలిగా ఉండగలము. ఇప్పుడు నేను చివర యుద్ధమును గూర్చి ఆలోచించుచున్నాను. ఎలా హిట్లర్ వార్సాను తీసుకున్నాడో
మరియు అది అతి గొప్ప విజయములలో ఒకటై ఉన్నది అని జర్మనీ వారు తలంచియున్నారు. కారణమేమనగా వారి గొప్ప ప్రధాన సైన్యాధిపతి అయిన అడాల్ఫ్ హిట్లర్ ఒకేసారి వార్సాలో సమస్తమును ముంచివేసి వంతెనలను బ్రద్దలు కొట్టాడు. గొప్ప వంతెనలు పడిపోయినవి, వంతెనలు కూలిపోయినవని వార్తాపత్రికలు పెద్ద చిత్రములతో వాటిని ప్రచురించినవి. జర్మనీ వారు వీధుల గుండా కదము తొక్కారు. వారు మేళములు వాయించుకుంటూ ఈలలు వేయుచున్నారు. మరియు అతడు మొదటి జయమును పొందినప్పుడు వేల విమానములు అతని మీదుగా దాటినవి. గొప్ప అలెగ్జాండర్ వలె లేక ఒక నెపోలియన్ వలె ప్రపంచమును జయించువారుగా బయట ఉంచబడ్డారు. కాని వారు ఎక్కడ ముగించబడ్డారు? అవమానములోనే. వారు నిశ్చయముగా వాళ్ళు ఆ గొప్ప బర్మా నిర్మించినప్పుడు నాకు గుర్తున్నది. వారు తప్పక ఆ కొండ మీదుగా దాటినట్లయితే ఆ కుర్రవాళ్ళలో కొందరు ఈ ఉదయమున ఈ గొప్ప దారిని దాటిన వారు ఇక్కడ ఈ ఉదయమున కొందరు కూర్చుండి ఉండవచ్చు. అది ఎలాంటి పని అయి ఉన్నది? వారు ఒక నిజమైన పనిని చేసినప్పుడు అది ఎంత నిజమైన పనిని తీసుకుని ఉంటుందో. ఆ బర్మా దారిని నిర్మించుటకు ఎంత డబ్బు దానికి ఖర్చయి ఉంటుందో. కోట్ల రూపాయలు. ఆ పని చేయుటకు ఆ కుర్రవాళ్ళు వారి ప్రాణములు పోగొట్టుకున్నారు. కానీ చివరగా కొద్ది కాలమునకు ఆ చివరి మైలుదారి ముగించబడినప్పుడు ఎలా ప్రజల నుండి జయధ్వనులు పైకి వెళ్ళియున్నవో, ఆ కొండలను దాటుటకు విజయమును పొందుటకు వారు పర్వతములను దానితో దాటగలిగారు. మరొక దారిని గూర్చి నేను ఆలోచన చేస్తున్నాను. అదే ఒక దినమున మన ధన్యుడైన ప్రభు యొక్క జీవితమును తీసుకున్నది. అది భూమి మీద కేవలము ఒక దారి మాత్రమే కాదు, కానీ అది ఒక రాజమార్గము, పరిశుద్ధ రాజమార్గము అని పిలువబడినది. అది అపవిత్రులు పోకూడని మార్గము. కానీ కేవలము ముద్ర వేయబడిన వారే, ఆయన ఏ ప్రక్కన ఉన్నాడో ఆ ప్రక్కన ఉన్నవారు మాత్రమే ఈ రాజమార్గము గుండా వెళతారు. గొప్ప విజయములు గెలవబడినవి. మనలో అనేక మందికి మొదటి ప్రపంచ యుద్ధము గుర్తుంటుంది. నేను ఒక చిన్న బాలుడుగా ఉన్నప్పుడు నాకు గుర్తున్నది. ఈలలు ఊదుటను నేను వినగలను. మరియు పొలములోని వ్యవసాయదారులు సహితము వారి యొక్క గుర్రములను ఆపి టోపీలను ఆడించారు. వారు కేకలు వేశారు. వారు బిగ్గరగా అరిచారు. ఏమి సంభవించి ఉన్నది? యుద్ధము సమాప్తమైనది. విజయము గెలవబడింది. మనము పోరాడుచున్న ఈ గొప్ప ఆర్థిక వ్యవస్థ చివరగా మనము జయమును పొందాము. ఈ చివరి ప్రపంచ యుద్ధమును గురించి నేను ఆలోచిస్తున్నాను. సరిగ్గా ఆ వీధి అవతల నేను జీవించేవాడను. ఏలలు ఊదుట ప్రారంభమైనప్పుడు ప్రజలు వారి ముంగిళ్లలోనికి పరిగెత్తారు. స్త్రీలు వారి మీద ఉన్న చేతి రుమాలును తీసి గాలిలో ఊపుచున్నారు. చెట్ల గుండా తుపాకీ గుళ్ళు దూసుకుని వెళ్ళినవి. ఏలలు ఊదబడినవి. కార్లు వీధుల గుండా పరిగెత్తినవి. ప్రజలు వారి మోకాళ్లపై పడి చేతులను పైకెత్తి ఉన్నారు. వారు కేకలు వేశారు. వారు అరిచారు. ఎందుకు? కారణము యుద్ధము సమాప్తమైనది. ధన్యులైన ప్రియమైన పిల్లలు సముద్రముల ఆవల నుండి తిరిగి ప్రయాణమై వారి యొద్దకు వస్తారు. ఎలాంటి విజయము, ఎలాంటి సమయము, మరియు ఏ గుండెకైనా ఎలాంటి పులకింత, ఎలాంటి సునాదము. ఆ రాత్రి అందరూ ఎలాంటి నవ్వును కలిగి ఉన్నారనగా, నీవు భోజనశాలలోనికి నడిచి వెళ్లి భుజించి డబ్బు చెల్లించకుండా బయటకు నడిచి వచ్చావు. అది సరిగానే ఉన్నది. వేరొకని కారును నీవు ఉపయోగించుకోవచ్చు. అది సరిగానే ఉన్నది. నీకు ఏది కావాలని అడిగి ఉన్నావో బహుశా నీవు దానిని పొంది ఉన్నావు. కారణము ఎందుకు? విజయము గెలవబడింది. పిల్లలు తిరిగి ఇంటికి వస్తున్నారు. అంతా సమాప్తమైనది. నా సోదరుడా, నేను ఆలోచన చేస్తున్నాను. విచారమేమనగా ఆ రకమైన భావనలు ఎక్కువ కాలం నిలబడవు. కానీ క్రైస్తవునికి ఈ ఉదయమున విజయము గెలవబడి ఉన్నది.
సంతోషపు గంటలు మ్రోగుచున్నవి. దేవునికి మరియు మానవునికి మధ్య యుద్ధము సమాప్తమైనది. విజయము గెలవబడి ఉన్నది. Before any victory can be won, there must be great prices paid. ఏ విజయమైనా గెలుచుటకు ముందు అక్కడ తప్పక గొప్ప వెల చెల్లించబడాలి. ఓ ఎలాంటి వెలలు! కొన్నిసార్లు అవి చాలా లోతుగా ఉంటాయి. అవి గొప్ప గాయములు చేసి చీల్చివేస్తాయి. కాని మనము పర్వతమును కలిగి ఉండుటకు ముందు మనము లోయను కలిగి ఉండాలి. Before we can have the sunshine, we've got to get the rain. Before we సూర్యుని ప్రకాశమును కలిగి ఉండుటకు ముందు మనము తప్పక వర్షమును పొందాలి. మనము వెలుగును పొందుటకు ముందు మనము తప్పక రాత్రిని పొందాలి. నీవు సరైన దానిని కలిగి ఉండుటకు ముందు వారు తప్పును కలిగి ఉండవలసినది. లేనిచో తప్పు అనగా ఏమిటో వాళ్ళు ఎన్నడూ ఎరుగలేరు. But in order to conquer and to win the greatest battle that was ever won, ఎన్నడైనా గెలిచిన అతి గొప్ప యుద్ధమును జయించుటకు గాను ఎన్నో సంవత్సరముల క్రితము ఒకరు మహిమ నుండి బయటకు అడుగువేశారు. ఆయన తన్ను తాను ఒక దూత రూపమును తీసుకొనలేదు. ఏదో ఒక గొప్ప వ్యక్తిగా ఆయన రాలేదు. కాని ఒక యుద్ధమును గెలుచుటకు తుపాకీ గుళ్ళు, ఆ బాంబులు భుజాన వేసుకునే తుపాకులు అవసరం లేదని ఆయన రుజువు చేయుచుండెను. ఒక చిన్న బాలుడుగా దీనత్వములో ఆయన తను ధరించుకొని ఒక పశువుల తొట్టెలో జన్మించి ఉండెను. ఆయన వచ్చినప్పుడు ఆయన జన్మకు కనీసము స్థలము లేదు. ఆయన ఏమి వాడాడో ఆ భిన్నమైన వస్తువులు చూడమని నిన్ను కోరెను. ఇప్పుడు ఆదాము సంతతి అంతయు దాస్యములో ఉన్నది. అక్కడ వారు ఏ నిరీక్షణ లేకుండా, దేవుడు లేకుండా, ఏ అవకాశము లేకుండా, ఏ కనికరము లేకుండా, వారికి సహాయపడే ఏది లేకుండా ఉన్నారు. నశించిన వారి యొక్క అడుగునియున్న ప్రాంతములు గొప్ప శత్రువులతో చీకటిలో మూసివేయబడి ఉండెను. వారు బయటకు వచ్చే మార్గమే లేదు. ఎవరూ అక్కడ వారికి సహాయం చేయలేరు. ఏమీ జరిగించబడదు. అది సంపూర్ణమైన మొత్తం ఒక నష్టము వలె కనబడి ఉన్నది. కానీ మన నాయకుడు మహిమ సౌధముల నుండి క్రిందికి దిగివచ్చి నమ్రత గలవాడుగా దిగివచ్చుచున్నాడు. ఏలయనగా భూమి మీద ఉన్న ఏ మనిషి ఆ పని చేయలేడు. వారందరూ లోక సంబంధుల వలె మాట్లాడుచు ఒకే పడవలో ఉన్నారు. మనమందరము పాపములో పుట్టి అతిక్రమములలో రూపుదిద్దబడి అబద్ధములాడుచు లోకములోనికి వచ్చాము. మరియు మనలో ఎవరము ఒకరికి ఒకరు సహాయము చేయలేము. మనము ప్రతి వైపున గందరగోళముగా అందరము అనైక్యతతో ఓడించబడి మనము నిస్సహాయులుగా నిలబడ్డాము. విధులను నియమములను మనము పాటించలేకపోయాము. వారి బలహీనతలను కనుగొంటూ మనము దానిని చేయలేకపోయాము. మరియు మొత్తము మానవాళి నిరుపయోగముగా పడియున్నారు. అంతటా ఆయన వచ్చాడు. ఆయన క్రిందికి వచ్చాడు. కారణమేమనగా ఆయన ఆదిలో ఉన్నవాడు. బైబిల్ చెప్పుచున్నది ఆయన వాక్యమై ఉండెను. ఆయనే దేవుని నుండి బయలు వెళ్లిన లోగోస్. మరియు లోగోస్ ఆది యందు వాక్యమై ఉండెను. మరియు ఆయన వాక్యముగా మారాడు. ఆ మహిమకరమైన ఈస్టర్ దినము ఆయన ఆరోహణమైనప్పుడు ఆయన వాక్యముగా మారుటియే కాదు, కాని ఆయన తన సొంత వాక్యమునకు ప్రధాన యాజకుడాయను. ఓ ఎలాంటి మహిమకరమైన సంగతి! నెవిల్ సోదరుడా, కొంచెము ఆలోచించుము. ఆయన వాక్యము మాత్రమే కాదు, గాని తన సొంత వాక్యమునకు ప్రధాన యాజకుడై ఉన్నాడు. మనము దానిని ఎలా అనుమానించగలము? మనము అడిగినది పొంది ఉన్నామని నమ్మకుండా మనము ఎలా ఆయన యొద్దకు నడిచి వెళ్ళగలము? కారణము ఆయన వాక్యమై ఉన్నాడు. మరియు ఆయన వాక్యమునకు విజ్ఞాపన చేయవాడై ఉన్నాడు. లోగోస్ వాక్యముగా మారియున్నది. మరియు వాక్యము శరీరధారి అయ్యను. మరియు అదే శరీరము వాక్యమై ఉన్నది. పైకి మహిమలోనికి స్వీకరించబడింది.
మరియు ఇప్పుడు ప్రధాన యాజకుడిగా ఆయన వాక్యమునకు ఆయన ద్వారానే స్వయముగా విజ్ఞాపన చేయుచున్నాడు. అదే దానిని తీసుకుంటుంది. ఆ పదార్థములనే సంఘము కలిగి ఉన్నది. ఎలాంటి ఒక ఆయుధము అక్కడ ఎన్నడూ అలాంటిది ఒకటి అక్కడ ఉండలేదు. ఆయన వాక్యమై ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన ఒక పశువుల తొట్టెలో జన్మించాడు. ఆయన ప్రేమ అను ఆయుధమును వాడుటకు వచ్చాడు. ప్రేమ ప్రపంచమును జయించుటకు. సైనికుల తుపాకీ గుళ్లతో కాదు, మర తుపాకులతో, యుద్ధ ట్యాంకులతో కాదు, కానీ ఆయన ఒక భిన్నమైన పద్ధతిలో వచ్చాడు. ఆయన ప్రేమ రూపములో వచ్చాడు. ఆయన దేవుని యొక్క ప్రేమయ్య ఉన్నాడు. ఒకసారి ఒక చిన్న బాలుడుగా ఉన్నప్పుడు నేను ఎలాగో తలంచేవాడిని. అదేమనగా క్రీస్తు నన్ను ప్రేమించాడు, కానీ దేవుడు నన్ను ద్వేషించాడు. కారణమేమనగా క్రీస్తు నా కొరకు చనిపోయాడు, కానీ దేవుడు ఏదో వ్యతిరేకముగా నాపై కలిగి ఉన్నాడు. నేను కనుగొన్నదేమనగా క్రీస్తు దేవుని హృదయమై ఉన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. మొదటిగా ఆయన జయించుటకు వచ్చాడు, మరియు దెయ్యము లోకములో ఇంచినది ద్వేషమయ్యున్నది. ఆయన ద్వేషమును జయించుటకు వచ్చి ఉన్నాడు. మనము మన యుద్ధములలో లోక సంబంధమైన యుద్ధములను జయించినప్పుడు అది ఎల్లప్పుడూ ఎడతెగకుండా ఒక ద్వేషమును మిగుల్చుతుంది. కారణమేమనగా ఆ సంబంధమైన యుద్ధములు శత్రువునికి సంబంధించి ఉన్నవి. అయితే ద్వేషమును జయించుటకు, ప్రేమించబడలేని వారిని ప్రేమించుటకు క్రీస్తు ప్రేమతో వచ్చి ఉన్నాడు. ఆయన ఒక వేరైన ఆయుధముతో వచ్చాడు. ఆయన తను తాను తగ్గించుకున్నాడు. మరణమును భరించుటకు ఒక మాదిరిని ఇచ్చుటకు దూతల కంటే కొంచెము తక్కువగా చేయబడ్డాడు. ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన మనుషుల మధ్య నడిచాడు. ఆయన రోగమును స్వస్థపరిచినప్పుడు ఆయన యుద్ధ ఆయుధములను రుజువు చేశాడు. 5 రొట్టెలు మరియు 2 చేపలను తీసుకుని ఆయన 5,000 మందికి ఆహారము పెట్టినప్పుడు అక్కడ ఉన్న ప్రతి అణువుపై ఆయనకు అధికారం ఉన్నదని ఆయన రుజువు చేశాడు. ఆయన చేపలను ఎదిగించుటయే కాక వండిన చేపలుగా ఎదిగించెను. ఆయన రొట్టెలో ఉన్న గోధుమను ఎదిగించుటయే గాక ఆ రొట్టెలోని గోధుమలను వండినవగా ఎదిగించెను. అది ఏమి చూపుచున్నదనగా ఆయన గొప్ప బలిష్ఠుడైన జయశాలి అయి ఉన్నాడని. ఆయన బావి నుండి నీటిని పొందటియే కాదు, కానీ ఆ బావి నీళ్లను ద్రాక్షారసముగా తయారు చేసెను. జయించుటకు ఆయన శక్తిని కలిగి ఉన్నాడని ఆయన రుజువు చేశాడు. ఆయన ప్రేమించాడు. ఆయన ఆయుధము ప్రేమయ్య ఉండెను. ఇప్పుడు గమనించండి, ఆయన దానిని చేసిన తరువాత ఆయన ఒక దినమున లాజరు సమాధి వద్ద నిలబడి ఉన్నాడు. అతడు అక్కడ 4 దినముల క్రితము సమాధి చేయబడిన మనిషి అయి ఉన్నాడు. అక్కడ ఉన్నవారు అతడు ఇప్పుడు వాసన కొడతాడు అన్నారు. అతని ముక్కు రాలిపోయింది మరియు మట్టి పురుగులు దాని గుండా ప్రాకుచున్నవి. యేసు అక్కడ నిలబడి ఒక బలిష్ఠుడైన జయశాలిగా ఆయన అక్కడ నిలబడి ఉండగా ఆయన మరియా మార్తలతో అన్నాడు, నీవు కేవలం నమ్మినట్లయితే దేవుని యొక్క మహిమను చూస్తావని నేను నీకు చెప్పలేదా? కేవలం ఆయన చెప్పడం ద్వారా పొందుకున్నాడు. మా సోదరుడు చనిపోయాడని వారు ఆయనకు చెప్పనిచ్చిన తరువాత ఆయన అన్నాడు, పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు ఆయన చనిపోయినను తిరిగి లేచును, మరియు బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ఎన్నటికీ చనిపోడు. అది నిత్యమని, ఆ ధన్యమైన శక్తి నాలో నివసిస్తున్నదని నేను మీకు చెప్పలేదా? ఆయన కేవలము ఒక మాట చెప్పువాడు మాత్రమే గాక ఆయన చెప్పిన ప్రతి మాటను నెరవేర్చువాడై ఉన్నాడు. ఏలయనగా ఆయన బలిష్ఠుడైన జయశాలి అయి ఉన్నాడు.
ఒక మనిషిగా మానవ శరీరములో ముసుగువేయబడి ఆయనలో నివసిస్తూ వెనుక పట్టుకొని ఉన్నాడు. కాని అక్కడ లోపల నివసించినది ఆ గొప్ప బలవంతుడైన సర్వశక్తిగల దేవుడు తప్ప ఎవరూ కాదు. ఆయన తిరిగి సృజించగలడు. ఆయన క్రొత్త వాటిని సృజించగలడు. ఆయన మాట్లాడగలడు. మరియు ఆ క్షణములోనే ఆయన అడిగినది ఇవ్వబడుతుంది. గాని ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు. ఆయన తక్కువగా ఉంచుకున్నాడు. ఆయన ఒక మాదిరిని ఇవ్వగోరాడు. ఆయన సరైన రకము జయశాలిగా ఉండగోరాడు. ఆయన అదే అయి ఉన్నాడు. ఇప్పుడు ఆయన తన్ను తాను ఆ విధముగా రుజువు చేసుకున్నాడు. నేను తరచుగా నా కూటములలో చెప్పియున్నట్లుగా బహుశా ఈ చిన్న గుంపు ప్రజల మధ్యలో ఈ చక్కని ఈస్టర్ ఉదయమున అది ఒక సాక్ష్యముగా ఉంటుంది. ఒక నిర్ణీతమైన సంఘశాఖకు చెందిన స్త్రీ అక్కడ ఉన్నది. వారు ప్రభువైన యేసు రక్తమునందు విశ్వాసముంచుటను నమ్మరు. రక్తము చిందించబడకుండా పాపక్షమాపణ లేదు. ఆ మనిషి సరిగ్గా ఒక ప్రవక్త అని, ఒక అద్భుతమైన మనిషి అని, నేను ఆయనను దైవముగా చేశానని ఆమె నాతో అన్నది. నేనన్నాను, ఆయన దైవమై ఉన్నాడు, ఆయన దేవుడై ఉన్నాడు. ఆమె అన్నది, నీవు ఆయనను ఎంతో గొప్పవాడిగా చేయుటకు ప్రయత్నించుచున్నావు. నేనన్నాను, ఆయన గొప్పతనమును వ్యక్తపరచుటకు అక్కడ ఏ మాటలు లేవు. మనిషి నాలుక దానిని వ్యక్తపరచుటను ఎన్నడూ కనుగొనలేదు. మొన్నటి దినమున వాషింగ్టన్ డీసీ నుండి వచ్చిన ఒక దౌత్యవేత్తతో మాట్లాడుచున్నాను. మేము అల్పాహారము కొరకు కూడిన స్థలములో అతడు ఒక చిన్న సాక్ష్యమును చెప్పాడు. అతడు అన్నాడు, బ్రాన్హామ్ సోదరుడా, నా జీవితమంతా నేను ఒక లోదరనుగా ఉన్నాను. కానీ అతడన్నాడు, మొన్నటి దినము ఒక పాతకాలపు ఉజ్జీవ కూటానికి హాజరయ్యాను. అతడన్నాడు, నేను వేదికనొద్ద మోకరించి దేవునితో ఒక అనుభవమును పొందాలనుకున్నాను. అతడన్నాడు, నేను నా మోకాళ్లపై ఉండగా ఇప్పుడు ఈయన వాషింగ్టన్లోని ఒక దౌత్యవేత్త అధ్యక్షుడైన కూలెడ్జ్ క్రింద సహితం పనిచేసినవాడు. అతడు పైకి చూసినప్పుడు అతడు అన్నాడు, నేను యేసును దర్శనములో చూశాను. అతడు అన్నాడు, నేను 9 భిన్నమైన భాషలను ధారాళముగా మాట్లాడగలను. కానీ ఈ 9 భాషలలో ఒక్క మాటను నేను కనుగొనలేకపోయాను. అతడు అన్నాడు, నేను నా చేతులను పైకెత్తాను. నేను మాట్లాడుటకు ఒక కొత్త భాషను ఆయన నాకు ఇచ్చాడు. అతడు అన్నాడు, నేను సరిగ్గా ఆయన మహిమను చూసియున్నాను. ఈ స్త్రీ నాతో అన్నది, బ్రహ్మాం సోదరుడా, యేసు ఒక మనిషి తప్ప, ఒక ప్రవక్త తప్ప ఏమీ కాదు. నేనన్నాను, నా సహోదరి, ఆయన దేవుడై ఉన్నాడు. ఆమె అన్నది, నీవు ఆయనను దైవముగా చేస్తావు, కాని ఆయన కాదు. కాబట్టి ఆమె అన్నది, లాజరు సమాధి నొద్దకు వెళుతూ ఆయన ఏడ్చాడు అని బైబిల్ చెప్పింది. నిశ్చయముగా ఆయనే దేవుని హృదయమై ఉన్నాడు. మనము బాధపడినట్లుగా ఆయన కూడా బాధపడ్డాడు. మనము శరీరమై ఉన్నట్లుగా ఆయన కూడా శరీరమై ఉన్నాడు. ఆయన తన శరీరములో మనము చేయవాటినే అవే కోర్కెలను భరించి ఉన్నాడు. ఇంకను ఒక పరిపూర్ణమైన అర్పణగా ఆయన దానిని చేయవలసి ఉండెను. ఆయన చేశాడు. అయితే నేను చెప్పాను, ఆమె అన్నది, లాజరు సమాధి నొద్దకు వెళుతూ ఆయన ఏడ్చాడు. నేనన్నాను, కానీ ఓ స్త్రీ, అది నిజము. ఆయన ఏడుస్తున్నప్పుడు ఆయన ఒక మనిషి అయ్యున్నాడు. కాని ఆ సమాధి ప్రక్కన నిలబడినప్పుడు అక్కడ మృతుడు నిశ్శబ్దముగా ఉంచబడి ఉన్నాడు. అక్కడ ఒక కుళ్ళిపోయిన దేహము ఒక రుమాలితో చుట్టబడి ఉంచబడినది. రాయిని తొలగించండి అని ఆయన చెప్పినప్పుడు ఆయన తన చిన్న శరీరమును నిటారుగా చేసుకుని, లాజరు బయటకు రా అన్నాడు. మరియు 4 రోజుల క్రితం చనిపోయిన మనిషి తన పాదములపై తిరిగి నిలబడ్డాడు. అది ఏమిటి? క్రుళ్ళు తన యజమానిని గుర్తించును. ఆత్మ దాని యజమానిని గుర్తిస్తుంది. ఆ గొప్ప బలిష్ఠుడైన జయశాలి మరణముపై, పాతాళ లోకముపై మరియు పాతాళముపై ఆయన శక్తిని కలిగి ఉన్నట్లు రుజువు చేశాడు. నిశ్చయముగా అది మన హృదయమును పులకింపజేస్తుంది. మీరు పల్లెములను వాయించుటను గూర్చి, బూరలను ఊదుటను గూర్చి మాట్లాడండి. ప్రపంచము తప్పక ఒక సునాదములో ఇదివరకు ఎన్నడూ ఉండనట్లుగా కేకలు వేస్తూ, అరుస్తూ ప్రజలు ఉండవలసి ఉన్నారు. కారణమేమనగా ఇది ఆయన చివరి శత్రువని జయించిన ఒక జ్ఞాపకార్థ దినము. మరియు బందీలుగా ఉన్న మనలను స్వతంత్రులుగా చేశాడు. అవును, ఆయన ఒక మానవుడు, అది నిజము. ఆయన ఒక మనిషిగా రుజువు చేయబడ్డాడు మరియు ఆయన దేవునిగా రుజువు చేయబడ్డాడు. ఒక రాత్రి ప్రచండమైన గొప్ప సముద్రము
అది వేల జీవితములను పిలిచియున్నది. బహుశా ఈ ఉదయము ఇక్కడ ఉన్న తల్లులైన మీలో కొందరు, మీ పిల్లలు అదిగో ఆ ప్రచండమైన సముద్రములో చనిపోయి ఉన్నారు. బహుశా ఈ ప్రపంచములోని విశాలమైన యుద్ధ పొలములో అలల క్రింద మునిగిపోయి ఉంటారు. మీ ప్రియులైన కొందరు ఆ బయట బహుశా సముద్రములో ఉన్నారు. కానీ ఒక రాత్రి ఆయన చిన్న పడవలో పరుండి ఉన్నాడు. అలలు సముద్రము మీద చుట్టూ బిరడావలే ఎగిసిపడుతున్నాయి. అప్పుడు ఆయన తన పాదమును పడవ అమరంపై ఉంచి ఆయన పరలోకము వైపు చూసి సమాధానము అన్నాడు, మరియు అలలతో నిమ్మలించుము అని అన్నాడు. ఆ బలమైన సముద్రము కనీసము ఒక ముడత అక్కడ లేకుండా చదును చేయబడింది. నిశ్చయముగా ఆయన అదే అయి ఉన్నాడు. అది నిజము. ఆయన ఒక మనిషి వలె ఆకలిగొన్నాడు. ఆ పర్వతము మీద నుండి దిగివస్తూ ఆయన ఆకలిగొని ఏదైనా తినటానికి ఆ చెట్టు వైపు చూశాడు. ఆయన ఒక మనిషి, కాని ఆయన 5 రొట్టెలు 2 చిన్న చేపలను తీసుకుని 5,000 మందికి ఆహారం పెట్టినప్పుడు ఆయన ఒక మనిషి కంటే ఎక్కువైనవాడు. ఆయన 1900 సంవత్సరముల క్రితం చనిపోయినప్పుడు మొన్నటి దినము శిలువ మీద వేలాడుచు కనికరము కొరకు మొర్రపెట్టాడు, నా దేవా నా దేవా నన్నెందుకు విడిచితివి. ఆయన ఒక మనిషి వలె చనిపోయాడు. 1900 సంవత్సరముల క్రితము ఈ ఉదయమున ఆయన ఏమై ఉన్నాడో రుజువు చేశాడు. మరణము మరియు పాతాళము యొక్క బంధకములను కోసివేసి ఆయన తన మెస్సియా స్థానమునకు చివరి ముద్రను ఇచ్చాడు మరియు సమాధి నుండి జయోత్సాహంతో లేచియున్నాడు. నేను సదాకాలము జీవించుచున్నాను మరియు నేను జీవించుచున్నందున మీరు కూడా జీవిస్తారు అని. అక్కడ జయశాలి ఉన్నాడు. మీరు చేతి రుమాలను ఆడించుటను గూర్చి ఊపుటను గూర్చి మాట్లాడండి. మనము కేకలు వేయుచున్నందున, పరిగెత్తుచున్నందున, బిగ్గరగా అరుచుచున్నందున మనము వెర్రివారమని ప్రజలు అంటారు. వారు ఎన్నడూ పరలోకము యొక్క విజయ కంపనములను స్పృశించి ఉండలేదు. అదేమనగా యుద్ధము సమాప్తమైనది. మన బలిష్ఠుడైన జయశాలి ప్రతి విజయమును గెలిచాడు. ఈ ఉదయమున తాకబడని వాడుగా ఒక్కడగా నిలువబడి ఉన్నాడు. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు వారు ఆయనకు ఇవ్వగలిగే అతి హీనమైన పేరు ఒక మూఢుడు అని ఆయనను పిలిచారు. వారు ఆయనను బయల్జెబూబు అని, దెయ్యములకు అధిపతి అని పిలిచారు. అది యథార్థం. ఈ భూమి మీద అతి పల్లపు పట్టణమైన ఎరుకోకు వెళ్లి అక్కడ ఉన్న అతి చిన్న మనిషిని చూచుట కొరకు వంగియున్నాడు. కానీ 1900 సంవత్సరముల క్రితము దేవుడు ఆయనను లేపియున్నాడు. మనిషి ఆయనకు చేసినది అదియే. కాని ప్రేమ అను ఆయుధముతో ఆయన ప్రతి దయ్యమును జయించాడు. దేవుడు ఆయనను ఎంత ఉన్నతముగా హెచ్చించి ఉన్నాడనగా భూమి మీదను మరియు పరలోకమందును అన్ని నామములకు పైనామమును ఆయనకు ఇచ్చి ఉన్నాడు. పరలోకమందున్న ప్రతి నామము యేసు నామమందు వంగుతుంది. ప్రతి దూత, ప్రతి చక్రవర్తి, సమస్తము యేసు నామమునకు వంగవలెను. ప్రతి నాలుక ఆయనను ఒప్పుకోవాలి. ప్రతి మోకాళ్ళు ఆయనకు వంగాలి. ఆయన ఎంత ఉన్నతమైన స్థలమునకు ఆరోహణమై ఉన్నాడనగా చివరకు ఆయన ఆకాశములను చూచుటకు క్రిందికి చూశాడు. అదే బలిష్ఠుడైన జయశాలి. ఆయనే దానిని చేశాడు. గత రాత్రి మనము కలిగి ఉన్న తరువాత ఆయన భూమిని విడిచిపెట్టాడు. ఆయన మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులను తన ప్రక్క వేలాడు తీసుకున్నాడు. ఆమేన్. భయపడవద్దు. నేను మృతుడినైతిని గాని యుగ యుగములకు సజీవుడినై ఉన్నాను. మరియు అనగా కలిపివేయ మాట. మరియు మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులను ఇక్కడే వేలాడదీసి ఉంచాను. ఒక జయశాలిని గూర్చి మాట్లాడండి. మరియు నేను జయించినందున మీరు ప్రయాణము చేయుటకు మాత్రమే నేను రాజమార్గమును తయారు చేశాను. మనిషి పరలోకము నుండి తృణీకరించబడ్డాడు. రాజమార్గము మూసివేయబడింది. అక్కడ రాజమార్గము లేదు. కాని ఎక్కడైతే రాజమార్గము లేదో అక్కడ ఒక రాజమార్గమును ఏర్పరచుటకు ఆయన వచ్చాడు. ఓ అయ్యో! మొదటి వరుస అనుమానపు దెయ్యాలు, తరువాత వరుస పక్షపాతము, తరువాత స్వార్థము. ఈ భూమి ఎన్నో వరుసల దెయ్యపు శక్తులతో కప్పబడి ఉన్నది. తరువాత వ్యాధి, రోగములు. కాని ఆయన పరలోకమునకు ఆరోహణమగుట ప్రారంభమైనప్పుడు గత రాత్రి మనము ఆయన పాతాళము నుండి బయటకు వచ్చేది చూశాము. మరణము మరియు పాతాళము యొక్క తాళపు చెవులతో ఈ ఉదయమున మనము ఆయన పైకి వెలుటను చూస్తున్నాము. హల్లెలూయా!
when he rose, he was ఆయన triumphant. లేచినప్పుడు ఆయన విజయము పొందాడు. He broke ఆయన పైకి వెళ్ళుచుండగా మనిషిని పట్టుకొని ఉన్న ప్రతి దెయ్యపు శక్తిని ఆయన విరగగొట్టాడు. ఆయన ఆరోహణుడై మనుషులకు వరములనిచ్చాడు. పరిశుద్ధాత్మ యొక్క వరములు, బలిష్ఠుడైన జయశాలి. ఆయన అక్కడే ఈ ఉదయమున నిలబడి ఉన్నాడు. మరియు ఆయనకు మరియు విశ్వాసికి మధ్య నీతిమంతులు నడిచే ధన్యమైన పరిశుద్ధ రాజమార్గం ఉన్నది. తప్పించుకునే ఒక మార్గము కాదు. మహిమ నుండి క్రిందికి ఒకే వరుస కోయబడింది. దయ్యపు శక్తుల యొక్క వసారాల గుండా ఆయన నడిచినప్పుడు ఆయన రక్తపు పాదముద్రలను విడిచిపెట్టాడు. దయ్యపు శక్తుల యొక్క క్రింది గదులు గుండా నడుస్తూ మార్గమంతటిలో మన కొరకు ఒక రాజమార్గమును తయారు చేశాడు. ఈ ఉదయమున బలిష్ఠుడైన జయశాలిగా ఆయన ప్రజలు ఒక సునాదమును కలిగి ఉన్నారు. వేల కొలది సార్లుగా వేల కొలది మంది ప్రపంచమంతటా జయోత్సవమును చేయుచున్నారు. ఈ పాత చల్లని నామకార్థ సంఘములో చేరుటను నేను గమనించి ఉన్నాను. ఎవరో దానిని చెప్పుట నేను ఊహించగలను. దాని యొక్క అసమ్మతిని నేను మీకు చూపిస్తాను. మొదటి ప్రపంచ యుద్ధము ముగించబడిన వెంటనే ఒక గ్రేహౌండ్ బస్సు నుండి ఒక వర్తమానం వీధి గుండా వస్తున్నది. వారన్నారు, ఆ శబ్దమంతా ఏమిటి? అదంతా ఏమిటి? వారిలో ఒకరన్నారు, ఇక్కడ చూడు, ఇదిగో వార్తాపత్రిక. యుద్ధం ఇప్పుడే ఆగిపోయింది. ప్రతి ఒక్కరూ అరుస్తూ కేకలు వేస్తున్నారు. కానీ ఒక స్త్రీ అన్నది, ఓ అయ్యో, ఎందుకు అది ఆ రీతిగా అంతమయ్యింది అన్నది. అది ఇంకా కొన్ని దినములు కొనసాగి ఉంటే బాగుండేది అన్నది. యోహాను, నేను సులువైన వీధిలో కూర్చుండేవారము అన్నది. మనము అక్కడ కూర్చుని ఉండేవారము. ఒక మనిషి ఆ బస్సు వెనక తొనుకుచున్నాడు. ఆ స్త్రీని దరిదాపుగా బస్సు ద్వారము నుండి విసిరివేశాడు. పోలీసు వారు అతనిని అరెస్ట్ చేసినప్పుడు అతడు అన్నాడు, నేను ఆ పని చేయుటకు కారణమేమనగా, అతడు అన్నాడు, ఆమెను పట్టించుకునేవారు అక్కడ ఎవరనూ లేరు. కానీ నేను 2 బాలులను నేను యుద్ధ భూమిలో కలిగి ఉన్నాను. అందుచేత నేను నా ఉద్రేకమును ఆపుకొనలేకపోయాను. ఓ సోదరుడా, అదిగో అక్కడ నా తండ్రి ఉన్నాడు. అదిగో అక్కడ నా ప్రియులు ఉన్నారు. యేసు జయించినప్పుడు అది నాకు ఒక విషయమై ఉన్నది. నేను భార్యను కలిగి ఉన్నాను. నేను ఒక బిడ్డను కలిగి ఉన్నాను. నేను నా ప్రియులను కలిగి ఉన్నాను. ఆ గొప్ప బలిష్ఠుడైన జయశాలి. నీవు నన్ను పరిశుద్ధ రోలరు లేక ఒక మూఢభక్తి గలవాడు అని నీవు ఏమని పిలిచినా పర్వాలేదు. కాని నేను ఆ గొప్ప యుద్ధమును గూర్చి తలంచుచున్నప్పుడు అది పరిష్కరించబడినది, వెల చెల్లించబడింది, విజయము గెలవబడింది. యేసు మృతుల్లో నుండి లేచాడు. ఆయన మెస్సియా తత్వమునకు చివరి ముద్ర. అది అంతయు సమాప్తమైనది. ఈ ఉదయమున మరణము యొక్కయు మరియు పాతాళము యొక్కయు తాళపు చెవులతో ఆయన సజీవుడై ఉన్నాడు. అదిగో ఆ సరిహద్దు ఆవల నా ప్రియులను నేను కలిగి ఉన్నాను. నేను ఈ గొప్ప పాత రాజమార్గములో ఉన్నాను. వారిని చూచుటకు పైకి నడుచుచున్నాను. నేను వెర్రివాడునని తలంచవద్దు. ఓ, నాకు ఎంతో సంతోషముగా ఉన్నది. కారణము అది అంతయు పరిష్కరించబడింది. అది పూర్తి చేయబడినది. జీవించుచు ఆయన నన్ను ప్రేమించాడు. మరణిస్తూ ఆయన నన్ను రక్షించాడు. సమాధి చేయబడి నా పాపములను దూరముగా మోసుకొని వెళ్ళాడు. తిరిగి లేస్తూ ఆయన నన్ను శాశ్వతముగా ఉచితముగా స్వతంత్రుడుగా చేశాడు. ఒక దినమున ఆయన వస్తున్నాడు. ఓ మహిమకరమైన దినము! ఈ ధన్యమైన ప్రాచీన పరిశుద్ధాత్మ బాప్తిస్మము ఈ అద్భుతమైన పాత రాజమార్గము గుండా నడిపించుటకు ఉన్నది. ఓ, అది ఎంత మహిమకరమైనది! దానిని గూర్చి నేను ఎన్నడైనా ఎలా సిగ్గుపడతాను? ఎలాగున చెప్పుచు ఈ ఉదయమున నేను పరిశుద్ధ పౌలతో నిలబడతాను. యేసుక్రీస్తు యొక్క సువార్తను గూర్చి నేను సిగ్గుపడేవాడును కాదు. ఏలయనగా అది రక్షించబడు వారికి దేవుని శక్తి అయి ఉన్నది. అది రోగముపై శక్తి కలిగి ఉన్నది. అది మరణంపై శక్తిని కలిగి ఉన్నది. అది సమాధిపై శక్తిని కలిగి ఉన్నది. ఆ దృఢమైన వృద్ధ అపొస్తలుడు ఆయన మార్గము యొక్క అంతమునకు వచ్చినప్పుడు వాళ్ళు అతనికి ఒక సమాధిని త్రవ్వారు. ఆయన ముఖము ముందు మరణము ఎదురుగానున్నది. దాని ముఖము ముందే అతడు తిన్నగా నవ్వాడు. అతడు అన్నాడు, మరణమా నీ ముల్లెక్కడా? సమాధి నీ విజయమెక్కడా? తరువాత దేవునికి స్తుతులు చెప్పి ఉన్నాడు. అయినను మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా జయమును అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎన్నడైనా జీవించిన అతి గొప్ప జయశాలి, ఎన్నడైనా మరణించిన అతి గొప్ప జయశాలి ఏలయనగా ఆయన మాత్రమే జయించగలడు. మరణించి మరణమనే జయించి విజయోత్సాహముతో తిరిగి లేచాడు. ఆయన ఏమయ్యున్నాడో ఆయన రుజువు చేశాడు. అది ఆయన మెస్సియా తత్వమునకు చివరి ముద్ర అయి ఉన్నది. Now, by chance, if there would ఇప్పుడు be ఒకవేళ someone in ఈ this ఉదయమున this morning
ఒక నులివెచ్చని సంఘ సభ్యుడు ఉన్నట్లయితే మరియు యుద్ధము సమాప్తమైనదనే సంతోషాన్ని నీవు ఎరుగవు. ప్రజలు ఆనందిస్తూ కేకలు వేస్తూ ఏడుస్తున్నారు. నీవంటావు, వారితో ఉన్న ఇబ్బంది ఏమిటి? అది ఒక ముగించబడిన కార్యమని వారికి తెలుసు. అది అంతయు సమాప్తమై ఉన్నది. నిశ్చయముగా బ్యాండులను వాయించుచున్నాము, మనము బూరలతో కేకలు వేయుచున్నాము, మరియు సువార్త బయటికి వెళ్ళుచున్నది. దేవుని యొక్క మహిమ మరియు శక్తి తెలియపరచబడింది. అది ఒక ముగించబడిన కార్యము. ఒప్పందము సంతకము చేయబడినది. దేవునికి మహిమ. క్రీస్తు తన స్వరక్తముతో దానిని సంతకము చేశాడు. యుద్ధము సమాప్తమైనది. విజయము గెలవబడింది. నేను దానిని ఎన్నడూ జయించలేదు, ఆయన దానిని జయించాడు. దానిని గూర్చి సరిగ్గా నేను ఆనందించుచున్నాను. అయ్యో, ఈ పిల్లలలో కొందరు విదేశముల నుండి తిరిగి వస్తూ ఉండగా వాళ్ళు నాతో చెప్పారు, ఆ వాడ న్యూయార్క్ పట్టణంలోనికి వచ్చినప్పుడు అది వాడరేవునికి వచ్చి ఉండగా వాళ్ళు అక్కడే ఆ స్వేచ్ఛా ప్రతిమను చూశారు. నీవు చూసే మొట్టమొదటిది పైకి నిలబడి ఉన్న అదే. వాళ్ళు పైకి లేచి వారిలో కొందరు కుంటి సైనికులు దానిని చూడగలిగినట్లు వాడ పైభాగానికి వచ్చారు. వారు ఆ స్వేచ్ఛా ప్రతిమను చూచుట ప్రారంభించినప్పుడు వాళ్ళు ఏడ్చుట ప్రారంభించారు. వాళ్ళు ఏడ్చారు. వారు దానికి సహాయం చేయలేరు. ఒక గొప్ప పెద్ద వ్యక్తి అక్కడ నిలబడి, ఒక గొప్ప కొరకైన చేతులను కలిగిన మనిషి, అతడు వణుకుచూ బహుగా కంపించిపోవచున్నాడు. వారు వారి ఉద్రేకములను ఆపుకొనలేకపోయారు. ఎందుచేత? అది స్వేచ్ఛ యొక్క గురుతై ఉన్నది. సరిగ్గా ఆ స్వేచ్ఛా ప్రతిమ వెనుక వారి తండ్రి, తల్లి, ప్రియులు, ప్రియమైన వారు, భార్యలు, పిల్లలు దాని వెనుక నిలిచి ఈ భూమి మీద ఉన్న వారందరూ వారికి ఎంతో ప్రియమైన వారు. వారు సరిగ్గా లోనికి నడువక ముందు అది ఒక స్వేచ్ఛా దేశమని మరియు సాహసవంతుల గృహమని వారు గుర్తించి ఉన్నారు. నిశ్చయముగా ఆ పాత జెండా ఎగురుచుండగా అది నీ ఉద్రేకములను కుదిపివేస్తుంది. గాయములు పొందిన ఒక సైనికుడు వాడరేవులోనికి వచ్చుటను గూర్చి ఆలోచించండి. నిశ్చయముగా అది ఒక అద్భుతమైన సమయము. కానీ ఓ సోదరుడా, ఈ ఉదయములలో ఒక దినమున ఆ ప్రాచీన సీయోను ఓడ ఏలవేస్తుంది. మరియు నేను అక్కడ ఆ పాత కరుకైన శిలువ చిహ్నమును చూస్తాను. ఆ ప్రాచీన బూడిద రంగు జెండాలపై గాలులు వీస్తూ ఉండగా, ఆమె మరణపు పొగమంచుగుండా కదులుచుండగా అది ఎలాంటి విజయముగా ఉంటుంది? ఎందుకు ఆశ్చర్యము కాదు. మన ఉద్రేకములను మనము నిమ్మలముగా ఉంచుకొనలేము. ఏదో సంభవించి ఉన్నది. మనము సహపౌరులమయ్యాము. అది ముగించబడినది. వారు రెండు ఆధార స్తంభముల మధ్య ఆస్ట్రేలియాలోని ఆ గొప్ప వంతెనను తూర్పు నుండి పశ్చిమానికి, సిడ్నీ నుండి దక్షిణ సిడ్నీకి వంతెనను నిర్మించినప్పుడు వాళ్ళు దేశమంతటా ఆ వంతెన నిర్మించు మనిషి కొరకు ఎలా ప్రయత్నించి ఉన్నారో ఆ పని ఎంతో గొప్పది. కారణము ఎవరూ దానిని చేయలేరని వారన్నారు. చివరగా ఇంగ్లాండ్ దేశం నుండి ఒక మనిషి వచ్చి, నేను ఆ పనిని చేస్తాను అని అన్నాడు. అతడు ఆ పని చేయుటకు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ బ్రిడ్జిలోనికి వెళ్లబోయే ప్రతి బోల్టును అతడు పరీక్షించాడు. కారణమేమనగా అతని పేరు ప్రతిష్టలు పందెముగా వడ్డబడి ఉన్నవి. అక్కడ ఉన్న మట్టినంతా, దానిలోనికి వెళ్లే సమస్తమును అతడు పరీక్షించాడు. అతడు చుట్టూ వెళ్లి కనుగొనగలిగే శ్రేష్టమైన పనివారిని కనుగొన్నాడు. అతడు శ్రేష్టమైన మెకానిక్కులను, శ్రేష్టమైన రసాయన శాస్త్రవేత్తలను, అతని చుట్టూ ఉన్న అతి శ్రేష్టమైన సమస్తమును కనుగొన్నాడు. మరియు చివరగా ఆ బ్రిడ్జి నిర్మాణము పూర్తి చేయబడినప్పుడు ఆమె తప్పక పరీక్షించబడవలసిన రోజు వచ్చింది. విమర్శకులంతా ఒకవైపున నిలబడి వారన్నారు, అది నిలబడదు, అది క్రిందకు ఊగిపోతుంది, అది అంతా ఎంతో ఇసుకుతో ఉన్నది. కానీ అతడు దానిని ఎంతో 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 లోతుగా త్రవ్వాడు. అతనికి నమ్మకమున్నది. సమస్తమును పరీక్షించబడి ఉన్నదని అతడు ఎరిగియుండెను. అతడు అన్నాడు, ఈ వైపు నుండి ఆ వైపునకు నేనే నా మొదటి ప్రయాణము చేస్తాను. మరియు అతడు బ్రిడ్జి మీద నడుస్తుండగా అతని ముందు పట్టని మేయరు ఉన్నాడు. ఆ విధముగా వెనుక పెద్ద రైలు బళ్ళు ఆ బ్రిడ్జిని కుదిపివేస్తూ 6 పంక్తులుగా ఆ వైపు నుండి ఈ వైపునకు బ్రిడ్జి మీద వస్తున్నవి. దానిని నిర్మించిన ఆ గొప్ప మనిషి ఈ రీతిగా ఊరేగింపుగా వెళ్ళుచున్న ఈ గొప్ప జనసమూహం ముందు నడుస్తున్నాడు. అది పడిపోయినట్లయితే నేను దానితో ఉన్నాను. కానీ అతడు నమ్మకమును కలిగి ఉన్నాడు. ఆయన సంఘమును తయారు చేసినప్పుడు మన ధన్యుడైన ప్రభు ఆ విధముగానే చేసి ఉన్నాడు. దానిలోనికి వెళ్లే సమస్తమును, ప్రతి బోల్టును ఆయన పరీక్షించాడు. ఏలయనగా అది తప్పక రక్తముతో కడుగుబడాలి. ఆ విమర్శకులలో ఒకడు అక్కడ నిలబడి ఇలా అన్నాడు, ఆ పరిశుద్ధ రోలర్ల గుంపు వారు దానిని చేయలేరు. ఈ మహిమకరమైన దినములలో ఒక దినమున ఈ గొప్ప బలిష్ఠుడైన జయశాలి జయముతో
మన ముందు నడుస్తున్నాడు. ఆమె కంపించి ఏమి చేస్తుందో చెయ్యనివ్వండి. దానిలో అక్కడ ఒక్క తడబడుట లేదు, ఎక్కడా ఉండదు. కారణము ఆయన మార్గమును తయారు చేశాడు, దానిని సంపూర్తి చేశాడు. నిశ్చయముగా ఈ రోజు మనము ప్రజల యొక్క షరతుల మీద ఆలోచిస్తూ మన మనసును లోక సంబంధమైన వాటిపై ఉంచుచున్నాము. కానీ నీకు ఒక విషయమును చెప్పనేము సోదరుడా, సువార్తను గూర్చి ఎన్నడూ సిగ్గుపడవద్దు. ఓ సోదరుడా, నేను ఒక పాతకాలపు తిరిగి జన్మించిన దేవుని యొక్క ఆత్మతో పరిశుద్ధాత్మతో తిరిగి జన్మించిన వ్యక్తిని. నేను ఆ విధానములో జన్మించి ఉన్నాను. నేను ఎన్నడైనా ఉండగోరునిది, నేను ఉండేది అంతవరకే. ఒకసారి ఈ మధ్యనే ఒక పాప ఒక కాలేజీకి వెళ్లి ఉన్నది. ఆ పాప ఒక చక్కని చిన్న బాలిక. కానీ ఆమె ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆమె తన కాలేజీ ఉద్దేశములలో కొన్నింటిని ఇంటికి తెచ్చినది. బహుశా ఈ ఉదయమున మీరును కొన్ని బయట ఉద్దేశములను నీతో కూడా కలిగి ఉన్నారు. బహుశా నీవు నీ సంఘమునకు నీ ఆలోచనలు ఎన్నిటినో మోసుకుని వెళ్ళి ఉంటావు. బాగుంది, వాటిని విడిచిపెట్టుము. శ్రేష్టమైన కార్యము నేను ఎరిగినది అదియే. అప్పుడు ఈ బాలిక బండి ఆగినప్పుడు ఆమె ఎల్విస్ ప్రెస్లీ మాదిరిగా, నీకు తెలుసా, ఒక చిన్న బాలికను తనతో తెచ్చుకుంది. నీకు తెలుసా, ఆమె ఆ బండి మీద నిలువబడి ఉండగా ఆమె తల్లి బయట ఆమె కొరకు నిలువబడి ఉన్నది. ఆమె ముఖమంతా గాయపు మచ్చలతో ఉన్నది. ఈ తల్లి చిన్న వంగిపోయిన భుజములతో మామూలుగా ముతక బట్టలు ధరించి చిన్న శాలువ భుజమ మీద వేసుకుంది. ఆమెతో ఉన్న ఈ చిన్న వింతైన పాప క్రిందకు చూసి, బాగుంది, దౌర్భాగ్యముగా ఎంతో రోతగా కనబడుచున్న ఈ దిక్కుమాలింది ఎవరు అన్నది. బాగుంది, నీకు తెలుసా, అది ఆ పాపను ఎంత ఇబ్బంది పెట్టినదనగా ఆమె అన్నది, ఆమె ఎవరో నాకు తెలియదు. కారణమేమనగా ఆమె ఎంతో వింతగా ఎన్నో లోక సంబంధమైన ఆలోచనలను తలలో కలిగి ఉన్నది. ఆమె ఇబ్బంది పడింది. అది ఆమె సొంత తల్లి. ఆమె బండి మీద నుండి దిగగానే ఆ చిన్న తల్లి పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ పాప చుట్టూ చేతులు వేసింది. ఆమె అన్నది, ఓ ప్రియమైన దానా, ఓ చిన్న హృదయమును దేవుడు దీవించునుగాక. ఆమె తన వీపును త్రిప్పి ఆమె తల్లిని ఎరుగనట్లుగా దూరముగా నడిచి వెళ్లిపోయింది. ఆమె ఎంతో ఇబ్బంది పడింది. కారణమేమనగా ఆమె తల్లి ఎంతో రోతగా ఉన్నది. అయితే ఆ బండి మీద ఉన్న కండక్టర్కు ఆ కథ తెలుసు. అతడు అక్కడకు నడిచి వెళ్లి అతని చేతులను ఆ పాప భుజములపై ఉంచి శ్రోతల వైపు ఆ పాపను చుట్టూ త్రిప్పి ఇలా అన్నాడు, నీకు సిగ్గుగా లేదా, నీకు సిగ్గుగా లేదా? అతడు అన్నాడు, నీ తల్లి నీకంటే 10 రెట్లు చక్కగా ఉండుటను నేను చూశాను. ఇలా చెప్పాను, నేను ఆమె నివసించే ప్రాంతంలోనే నివసించాను. కానీ ఒక దినమున ఏమి జరిగిందో నీకు తెలుసా? నీవు చిన్న బిడ్డగా ఉన్నప్పుడు నీవు పైన మిద్ది మీద ఉయ్యాలలో ఉన్నావు, మరియు నీ తల్లి ఇంటి వెనుక బట్టలు ఆరవేయుచున్నది. అతడు అన్నాడు, అకస్మాత్తుగా పొయ్యి నిప్పంటుకొని ఇల్లంతా మంటలతో నిండిపోయింది. అప్పుడు నీ తల్లి పరిగెత్తి వెళ్ళింది. నీవు మిద్ది మీద ఉన్నావని ఆమెకు తెలుసు. అతడు చెప్పాను, అక్కడ వాళ్ళందరూ అరుస్తూ ఆమెను పట్టుకున్నారు. ఆమెను లాగటానికి ప్రయత్నం చేశారు. కానీ ఆమె వదిలించుకొని మంటల గుండా పరిగెత్తుకొని మిద్ది మీదకి వెళ్లి తన బట్టను తీసివేసి ఆ బట్టలను నీ చుట్టూ చుట్టింది. ఇప్పుడు ఆమె మంటల గుండా నిన్ను మోసుకుని క్రిందికి వచ్చింది. స్పృహ తప్పిపోయింది. నీవు వాకిలిలో ఆమె చేతులలో ఉన్నావు. అతడు అన్నాడు, ఆమెను కాపాడే వస్త్రములతో నిన్ను కాపాడింది. ఈ రోజున నీవు ఇంత సౌందర్యముగా ఉండుటకు కారణమేమనగా ఆ కారణము కొరకే ఆమె వికృతముగా మారింది. నీ తల్లి మీద ఉన్న గాయములను బట్టి సిగ్గుపడుతున్నావని నీవు నాతో చెప్పుటావా నీ భావమా? ఈ రోజున నేను ఆలోచిస్తాను, యేసు ఒంటరిగా సిలువను భరించినట్లయితే మరియు ప్రపంచమంతా స్వేచ్ఛగా వెళ్ళింది. ప్రతి ఒక్కరికి అక్కడ సిలువ ఉన్నది, మరియు అక్కడ నాకు ఒక సిలువ ఉన్నది. యేసు బయల్జెబూబు అని ఈ లోకములో పిలువబడినట్లయితే మరియు ఆయన ఎగతాళి చేయబడి పరిహసించబడి నా కొరకు సిలువ మీద వేలాడదీయబడి అవమానమును పొందినట్లయితే నేను ఆయన పరిశుద్ధత కొరకు నిందను భరించుటకు ఎంతో సంతోషిస్తాను. అవునండి, పరిశుద్ధ రోలరు అని నీవు ఏమని పిలిచినా పర్వాలేదు. నీవు కోరిన విధముగా ఎలా పిలిచినా పర్వాలేదు. నీవు ఎలాంటి నిందను వేసినా పర్వాలేదు. అది ఒక్క రవ్వంత అయినా దానిని ఆపదు. ఈ ఉదయమున నేను కేవలము సంతోషిస్తాను. అదేమనగా నా హృదయములో పునరుత్థానుడైన క్రీస్తు జీవిస్తూ పాలిస్తున్నాడు. నేను ఆయన ఏలికలలో ఒకడును, నీవు కూడా ఒకడవని నమ్ముతున్నాను. ఇప్పుడు మన సమయము ముగించబడింది. అది ఖచ్చితముగా 7 గంటలు. ఖచ్చితముగా ఆ సమయమునకే మేము కూటమును ముగిస్తామని చెప్పాము. మరియు ఇంకా ముందున్న కూటములు ఇంకా 2 గంటలలో 9:30 గంటలకు ప్రారంభమగును. ఒక్క క్షణము మనం ప్రార్థన కొరకు తలలో వంచుదాము. ధన్యుడవైన పరలోకపు తండ్రి, 45 నిమిషములు గడిచినవి. వాక్యము ముందుకు బయలు వెళ్ళింది. మా హృదయములు సంతోషముగా ఉన్నవి. సునాదము ముందు కొనసాగుచున్నది.
కేవలము ఒక రోజు సునాదము కాదు, గాని నిత్యత్వమంతా సునాదమై ఉన్నది. మహిమలో దూతలు పాడుచున్నారు, ఓ దేవా, సంఘము జయోత్సాహముతో పాడుచున్నది, ఆనందపు గంటలు మ్రోగుచున్నవి. ఒకప్పుడు మరణమునకు దోషులుగా తీర్పు తీర్చబడి చనిపోయి సాతాను సమాధికి వెళ్లవలసిన ఆత్మలు, దయ్యము జయించబడి ఉన్నది, మరణము జయించబడినది, సమాధి జయించబడినది, రోగము జయించబడింది, మూఢనమ్మకము జయించబడింది, ద్వేషము జయించబడింది, అసూయ జయించబడింది, భేదము జయించబడి ఉన్నది, బిగదీసుకునుట జయించబడి ఉన్నది, స్వీయ శైలులు జయించబడినవి, సమస్తము జయించబడి ఉన్నది. క్రీస్తు గొప్ప జయశాలి అయి ఉన్నాడు. ఇదిగో బలిష్ఠుడైన జయశాలి అని కవి చెప్పాడు. ఇదిగో ఆయన తేటగా కనబడుచున్నాడు. ఏలయనగా ఆయన బలిష్ఠుడైన జయశాలి. ఆయన తెరను రెండుగా చీల్చియున్నందున మనిషిని దేవుని నుండి దాచిన తెరను ఆయన చీల్చివేశాడు. ఇప్పుడు దేవుడు మనుషుల మధ్య నివాసము చేస్తాడు. దేవుని యొక్క స్వస్థతను, దేవుని నుండి దూరముగా ఉంచిన తెరను ఆయన చించివేశాడు. దేవుని యొక్క సంతోషమును, ఆయన నుండి దూరముగా దాచిన తెరను ఆయన చించివేశాడు. ఇప్పుడు ఆ తెర రెండుగా చీల్చివేయబడింది. ఆయన స్వరక్తముతో ఆయన జయశాలిగా నడిచాడు. యుద్ధము సమాప్తమైనది. ఆయన పునరుత్థానములో ఆయన మనకు దానిని రుజువు చేశాడు. మరియు ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఒక సాక్షిగా మనలను నడుపుటకు పంపబడ్డాడు. ఓ నిత్యుడైన దేవా, ఈ ఉదయమున ఇక్కడ ఎవరైనా జాప్యం చేస్తూ లోనికి బయటకు దారిలో తిరుగుతున్నట్లయితే దారి ప్రక్కన పడి రాజమార్గము నుండి దూరముగా మరియు మధ్య దారిలో ఆ గొప్ప నాయకులతో, ఆ మధ్య రాజమార్గమును త్రొక్కిన గొప్ప నాయకులతో పాటు ఎన్నడూ వారు తిన్నగా నడవకపోయినట్లయితే, ఈ ఉదయమున మా ప్రార్థన ఏమనగా, వారు తమ సమస్తమును నీకు లోబరిచి బయటకు వచ్చి తిరిగి లేచిన మా ప్రభువు ద్వారా జయించబడిన ఈ గొప్ప విజయమును వారు అనుభవించుదురుగాక. తండ్రి, దానిని దయచేయము. ఏలయనగా మేము క్రీస్తు నామములో మేము అడుగుచున్నాము. మనము మన తలలను వంచి ఉండగా ఎవరైనా క్రీస్తుకు చెయ్యి ఎత్తి, క్రీస్తు, నేను మెచ్చుకుంటూ, నేను ఎన్నడూ నీ గూర్చి సిగ్గుపడను, నేను కొంచెం పిరుగుబాటుగా ఉండి ఉన్నాను అని చేతులను ఎత్తుచు చెప్పేవారు ఉన్నారా అని నేను ఆశ్చర్యపడుచున్నాను. ఓ స్త్రీ, ప్రభువు నిన్ను దీవించునుగాక. అయ్యా, ప్రభువు నిన్ను దీవించునుగాక. ప్రభువు నిన్ను మరియు నిన్ను దీవించునుగాక. ఓ అయ్యో, ప్రతి చోట చేతులు పైకి వెళ్ళుచున్నవి. నేను కొంచెం పిరిగివాడుగా ఉండి ఉన్నాను, నేను ఒక రకముగా సిగ్గుగా ఉండి ఉన్నాను, మరియు ఇప్పుడు నిజముగా నా స్థానమును చూస్తాను. నేను తప్పకుండా ఎన్నడూ దానిని చేయకుండా ఉండవలసి ఉన్నది. నేను తిన్నగా బయటకు నిలువబడి నా సాక్ష్యమును ఇవ్వవలసి ఉన్నది. నేను తప్పక అలాగను ఉండవలసి ఉన్నది. నేను తిరిగి జన్మించానని నేను ప్రతి ఒక్కరికి చెప్పాలి. నేను పరిశుద్ధాత్మను పొంది ఉన్నానని తప్పక ప్రతి ఒక్కరికి చెప్పాలి. నేను సువార్తను గూర్చి సిగ్గుపడను. ఏలయనగా రక్షించబడుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. నేను నిజముగా ఒక ముందుకు వెళ్లే క్రైస్తవుడిగా ఉండగోరుచున్నాను. నేను అలాగునా ఉండలేదు, కానీ దేవుని యొక్క సహాయమును బట్టి ఈ ఈస్టర్ ఉదయం నుండి నేను అలాగున ఉంటాను. నేను అలాగున ఉంటాను. మనం ప్రార్థించక ముందు ఇంకా ఎవరైనా ఇప్పుడు మీ చేతులను ఎత్తుతారా? దేవుడు నిన్ను 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 దీవించునుగాక. అయ్యో, ఆ తీర్మానములను చూడండి. దరిదాపుగా ఈ ఉదయమున ఈ చిన్న గుంపు ప్రజల మధ్యలో 25 నుండి 30 వరకు తమ తీర్మానమును చేశారు. ఈ గొప్ప విజయోత్సపు ఉదయము నుండి దేవుని యొక్క కృపను బట్టి వారు బయట నిలువబడి సువార్తను గూర్చి సిగ్గుపడకుండా వెళ్ళుచున్నారు. ఏలయనగా అది రక్షించబడుటకు దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. ఓ దేవా, ఈ చేతులు పైకి వెళ్ళియుండగా మరియు సంగీతము రమ్యముగా తిరిగి మార్గము గుండా ప్రతిధ్వనించుచుండగా మేము మరణములో నుండి జీవములోనికి దాటియున్నాము. కారణము నీవు చెప్పావు. నా మాటలు విని నన్ను పంపిన వారి యందు విశ్వాసముంచువాడు నిత్యజీవము గలవాడు. వారు మరణములో నుండి జీవములోనికి దాటియున్నారు. కారణము పునరుత్థానము ద్వారా వారు జీవముగా మారునట్లు నీవు మరణమయ్యావు. నీవు దూతల కంటే తక్కువ వాడిగా చేయబడి ఒక మనిషిగా యుండుటకు వచ్చావు. ఇదిగో, ఆ వాక్య శరీరము నుండి బయటికి వచ్చి శరీరధారివయ్యావు. మరియు రక్తమును కలిగిన వాడివై మేమందరము తప్పించుకున్నట్టుకు గాను ఒక మార్గమును తయారు చేసి నీ రక్తమును కార్చియున్నావు. తరువాత దానిని చేయుట మాత్రమే గాక మేము బైబిలులో చదువుతాము, మృతుల నుండి లేచుట ద్వారా అది తప్పిపోనిదని నీవు రుజువు చేశావు. మరియు నీవు భూమి మీద ఉన్నప్పుడు మృతులను లేపి ఉన్నావు. అంత మాత్రమే కాదు, నీవు అబ్రహామునకు చేసినట్లుగా దానిని రెండంతలా రుజువుగా చేసి దానిని ఇచ్చావు. ఇప్పుడు
అంతేగాక ఒక సాక్ష్యముగా పరిశుద్ధాత్మను తిరిగి పంపియున్నావు. మరియు ఆయన ధన్యమైన సన్నిధి మనలోనూ మనతోనూ ఉన్నది. మనలను నడిపించుచున్నది, సర్వ సత్యములోనికి మరియు వెలుగులోనికి నడిపించుచున్నది. ఈ ఉదయమున చెప్పుదురుగాక, ఇప్పుడు క్రీస్తును నావాడిగా తీసుకుంటాను. పైకి లేపబడిన అనేకమైన హస్తములను బట్టి నీకు వందనములు. ఓ దేవా, ధన్యుడైన వారి ప్రభువునకు ప్రాతినిధ్యము వహిస్తూ ఈ గొప్ప మరణము, సమాధి మరియు పునరుత్థానములో వారు ఎన్నడూ బాప్తిసం పొందకపోయినట్లయితే వారు ఈ ఉదయాన ఆరాధనకు తిరిగి వస్తూ ఈ చల్లగా ఉన్న కొలనులోనికి వెలుడికి సిద్ధపడి తమ బట్టలను తెచ్చుకుందురుగాక. తండ్రి, దానిని దయచేయము. మమ్మల్ని దీవించండి, మా పాపములను క్షమించండి. రాబో యుగముల గుండా నీకు స్తుతిని చెల్లిస్తున్నాము. యుద్ధమంతా సమాప్తమైనప్పుడు, పొగంతియు ఆవిరైపోయినప్పుడు, మేము కలిగి ఉన్న భూ సంబంధమైన పెదవులతో, మాకు కలిగి ఉన్న సమస్తముతో మేము నిన్ను స్తుతించి సంతోషమంతయు ముగించబడినప్పుడు నిన్ను స్తుతించుటకు మేము క్రొత్త స్వరములను క్రొత్త జీవులుగా కలిగి ఉంటాము. మేము ఆ సంతోషములోనికి ప్రవేశించుదముగాక. ఏలయనగా క్రీస్తు నామములో దీనిని మేము అడుగుచున్నాము. ఆమేన్. ఇప్పుడు మన పాదములపై నిలబడదాము. కూటములను మర్చిపోవద్దు. 9:30కు ఇంటికి వెళ్లి మీ అల్పాహారమును తీసుకోండి, తిరిగి రండి. ఇప్పుడు మీతో మేము ఉండగోరుచున్నాము. మరియు తరువాత ఈ రాత్రికి గుర్తుంచుకోండి, నేను చదువుట కొరకు, ప్రార్థించుట కొరకు నేను మధ్యాహ్నము దూరముగా వెళ్లిపోవాలి. ఏలయనగా నేను మీకు చెప్పుచున్నాను, అదే క్రీస్తు సజీవుడై ఉన్నాడు. ఆయన చనిపోలేదు. నా హృదయమంతటితో నేను నమ్ముచున్నాను. ఆయన సజీవుడై ఉన్నాడని చూపుటకు మరియు ఆయన జీవిత ప్రయాణము గుండా ఆ మొదటి ఈస్టర్ ఉదయమున చేసిన అవే కార్యములను చేస్తూ ఈయన ఈ రాత్రి ఈ కట్టడములో తిన్నగా ఉన్నాడు. అది అలాగు కాని ఎడలా అప్పుడు నేను ఒక అబద్ధ ప్రవక్తను. మనము జీవించుచున్న ఈ గొప్ప ఘడియలో ఆశలన్నీయు గతించిపోయినట్లుగా కనబడుచుండగా దీనిని ఎరుగుటిని బట్టి నేను ఎంతో సంతోషించుచున్నాను. క్రీస్తు అను నిశ్చలమైన బండపై నేను నిలబడతాను. మిగిలిన నేలంతయు మునిగిపోయే ఇసుకయ్యి ఉన్నది. మంచిది. మన చిన్న సెలవు తీసుకునే పాట, యేసు నామమును నీతో తీసుకుని వెళ్ళుము. ప్రతి ఒక్కరూ ఇప్పుడు అందరము కలిసి యేసు నామమును నీతో తీసుకొనుము. చింతతో శ్రమలలో ఉన్న బిడ్డ, అది సంతోషము మరియు చుట్టూ తిరిగి ప్రభువుకు స్తోత్రము అని ఎవరితోనైనా కరచారణము చెయ్యండి. నీ ప్రక్కనే ఉన్న ఎవరితోనైనా సరే. మంచిది. ప్రభువుకు దీవెన అని. భూలోకపు నిరీక్షణ మరియు పరలోకపు ఆనందము. ప్రశస్తమైన నామము, ఓ ఎంత మధురము. భూలోకపు నిరీక్షణ మరియు పరలోకపు ఆనందము. ఇప్పుడు ప్రతి ఒక్కరూ తిన్నగా ఇటు చూడండి. మనము ఆయనను స్తుతిద్దాము. సరిగ్గా మీ చేతులను పైకెత్తి, ప్రభువా, నా ఆత్మను రక్షించినందుకు నీకు వందనములు అని చెప్పండి. మంచిది. ప్రతి ఒక్కరూ, ప్రభువా, నా ఆత్మను రక్షించినందుకు వందనములు. ప్రభువా, నన్ను శుద్ధినిగా చేసినందుకు వందనములు. ప్రభువా, నాకు ఇచ్చినందుకు నీకు వందనములు. నీ గొప్ప రక్షణ ఎంతో నిండైనది మరియు ఉచితమైనది. ఎలాంటి ధన్యమైన సంగతి. నీవు ఆయనను ప్రేమిస్తావా? ఆమేన్ చెప్పు. ఓ పిల్లలారా, సమస్తము ఇప్పుడు సమాప్తమైనది. ఇక ఎంత మాత్రము అక్కడ యుద్ధము లేదు. ఇక ఎంత మాత్రము అక్కడ యుద్ధము లేదు. నీవు చేయవలసినది ఏదీనూ లేదు. అది ఇదివరకే ముగించబడింది. మనము కేవలము ఆనందించుటయే. ఓ అయ్యో, మనము ఆయనలో సంపూర్ణులమై ఉన్నాము. ఆనుకొనుచు ప్రతి భయము నుండి సురక్షితముగా మరియు క్షేమముగా ఆనుకొనుచు
శాశ్వతమైన హస్తముపై ఆనుకొనుచు. Oh, how sweet to ఓ యాత్రికుని ప్రయాణములో నడుచుట ఎంత రమ్యముగా ఉన్నది. శాశ్వతమైన హస్తముపై ఆనుకొనుచు. ఓ రోజు రోజు దారి ఎంత ప్రకాశముగా ఎదుగుతుంది. శాశ్వతమైన హస్తముపై ఆనుకొనుచు. ఆనుకొనుచు ఆనుకొనుచు. ప్రతి భయము నుండి సురక్షితముగా మరియు క్షేమముగా ఆనుకొనుచు ఆనుకొనుచు. శాశ్వతమైన హస్తముపై ఆనుకొనుచు. చేతు రుమాలును కలిగిన మీరు దానిని బయటికి తీయండి. ఓ ఆనుకొనుచు. ప్రతి భయము నుండి సురక్షితముగా మరియు క్షేమముగా ఆనుకొనుచు ఆనుకొనుచు. శాశ్వతమైన హస్తముపై ఆనుకొనుచు. ఇప్పుడు మీ యొక్క బైబిలు ఆనుకొనుచు ఆనుకొనుచు. ప్రతి భయము నుండి సురక్షితముగా మరియు క్షేమముగా ఆనుకొనుచు ఆనుకొనుచు. శాశ్వతమైన హస్తముపై ఆనుకొనుచు. what is it? Safe and అది ఏమిటి? సురక్షితముగా క్షేమముగా. అంతా సమాప్తమైనది. అంతా ముగించబడింది. యుద్ధము సమాప్తమైనది. చివరి ముద్ర విప్పబడింది. ఆయన ఆరోహణమైనాడు. హల్లెలూయా. ఆనుకొనుచు ఆనుకొనుచు. ప్రతి భయము నుండి సురక్షితముగా మరియు క్షేమముగా ఆనుకొనుచు ఆనుకొనుచు. శాశ్వతమైన హస్తముపై ఆనుకొనుచు. దేవుడు మనలను ఎక్కడి నుండి తీసియున్నాడో ఆ ధూళి వైపు మన తలను వంచుదాము. ఒక రోజున మనము భూమి యొక్క ధూళి నుండి పైకి వెళతాము. ఏలయనగా మన ప్రభు మట్టి నుండి తీయబడ్డాడు, మట్టిలోనికి వెళ్ళాడు. ఆయన అమర్త్యమైన ఆత్మనిచ్చుటకు మట్టిలోనికి వెళ్లి మట్టి నుండి పైకి తీయబడ్డాడు. మరియు ఆయనలో ఉన్న వారందరూ ఒక దినమున ధన్యమైన ప్రాంతములోనికి ఆయనతో ఆరోహణమవుతాము. మనము మన తలలను వంచియుండగా ఈ ఉదయమున సహోదరుడు స్మిత్ మన మధ్య ఉండటను నేను చూస్తాను. చర్చ్ ఆఫ్ గాడ్ యొక్క సంఘ కాపరి గత రాత్రి నన్ను పిలిచియున్నాడు. స్మిత్ సోదరుడా, నీవు బయటకు అడుగువేయగలవా? ఇప్పుడు నేను ఆశ్చర్యపోతాను. సోదరుడు స్మిత్ ప్రార్థన ద్వారా మనకు సెలవిచ్చుచుండగా, మీరు మీ గృహములకు వెళ్ళుటకు త్వరపడుచుండగా మీ అల్పాహారమును తీసుకోండి. తిరిగి సండే స్కూల్ కూటమి కొరకు, బాప్తిస్మ కూటమి కొరకు తిరిగి రండి. వెంటనే 9:30కు ప్రారంభమవుతుంది. మనము మన తలలను వంచుచుండగా సోదరుడు స్మిత్ ప్రార్థించి మనకు సెలవు ఇవ్వబోచున్నారు.